హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రి మన గవర్నమెంట్ హాస్పిటల్ల డాక్టర్ల కథా కార్ఖానా, వారి వ్యవహారం ఎట్లా ఉంటుంది, ఉద్యోగం ఎట్లా చేస్తారు, సమయపాలన ఎట్లా పాటిస్తారని చెప్పేసి వాళ్ళ చరిత్ర గురించి ఈరోజు మనకి మెయిన్ పేజ్ ప్రజెంటేషన్లో సంచలన వార్తా పత్రిక ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రజలు జాగ్రత్తగా చూడండి. ప్రైవేట్ హాస్పిటల్లో కొట్టి చూడు నోట్ల కట్టలు, గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ మధ్యలో వదిలి. సో ఈనాడు గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ చేసుకుంటా ప్రైవేట్ హాస్పిటల్ కేటాయించే సమయం ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళది. వీడేమైంది, గవర్నమెంట్ హాస్పిటల్కి ఏమైంది, డాక్టర్ వస్తలేరంటే మీటింగ్లకు పోయిండు, పెద్ద సార్లను కలవనీకి పోయిండు, ఇది ఉంటుంది అనమాట. ఇవే మాటలు ఉంటాయి ఆడ. జీతం సర్కారీది, ధ్యాస అంతా ప్రైవేట్ పైనే. తిరుమలాయపాలెం సర్కారీ దవాఖానలో 9 నుంచి 11, ఆ తర్వాత సొంత హాస్పిటల్లో విధులు. 9 నుంచి 11 గంటల వరకు డాక్టర్ ఉండేదాడ, తర్వాత ఇక మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ అనమాట. ఇట్లుంది. ఇలా ఈడనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్ డ్యూటీలు ఆ టైంకి హజారు ఉంటుంది, వచ్చినా రాకపోయినా హాజరు వేసుకుంటారు, జీతం పైసలు తీసుకుంటారు. కానీ ఉండేది మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ అనమాట. బిజినెస్ అంతా జరిగేది ప్రైవేట్ హాస్పిటల్లో. ఇటువంటి డాక్టర్లను సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ప్రైవేట్ హాస్పిటల్లోనే ఇక డ్యూటీ చేసుకుంటే బాగుంటుంది వాళ్ళు. తిరుమలయపాలెం మండల ప్రజల వైద్యానికి ఖమ్మం రావాలని ఆందోళన. డాక్టర్ డుమ్మాపై పొంతన లేని ఆ సాకు డిప్యుటేషన్లపై మీద చేస్తున్నారంటూ తిరుమలయపాలెం వైద్య విధాన పరిషత్ వివరణ. నామమాత్రంగా వచ్చి వెళ్తున్న డాక్టర్స్ పై ఈ మధ్యలోనే మెమో ఇచ్చారంట. జిల్లా అధికారులు అంటే లెక్కలేదా, చర్యలు ఉండవులే అన్న ధీమానా, వాటాలు ఏమైనా ఉన్నాయా? సో ఇట్లుంటది అనమాట కథ. ఏమనంటే డిప్యుటేషన్ మీద వచ్చి హాస్పిటల్ చూసుకోవాలి, ఈ హాస్పిటల్ చూసుకోవాలి, హాస్పిటల్ ఉందని చెప్తారు. ఈ హాస్పిటల్ కాడ ఎవరు చూడాలి మరి? అది ఉండేది వేరే హాస్పిటల్ ఉండేదంతనో లేకెంతనో, కానీ ఈ విధంగా ఉంటాయన్నమాట మాటలు. జీతాలు మాత్రం మళ్ళా బరాబరే వస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లో డ్యూటీలు చేసేటోళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ సొంతంగా పెట్టుకొని ప్రైవేట్గా చేయించుకుంటే బాగుంటుంది. ఎంతోమంది డాక్టర్లు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మహాగణులని వీళ్ళని సస్పెండ్ చేసేసి రిజైన్ లెటర్ ఇచ్చేసి వేరే హాస్పిటల్లో డ్యూటీలు చేసుకోమంటే అయిపోతుంది. ప్రభుత్వ డ్యూటీ భారం ఎందుకు, వాళ్ళకి బరువు ఎక్కువైతుంటుంది వాళ్ళకి. ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ అటు ప్రైవేట్ హాస్పిటల్ చూసుకోవాలి కాబట్టి అంత బరువు ఎందుకు వాళ్ళకి. సర్కారీ జీతం కావాలి, విధులు మాత్రం 1 గంటే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల విధులకు డుమ్మా కొట్టడం ప్రస్తుతం తిరుమలపాలెం మండల ప్రజలను తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్యకు సంబంధించి పర్యవేక్షణ లోపంపై అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం రాజకీయ అండ. కొందరు వైద్యులు స్థానిక నాయకుల అండదండలతో బదిలీలు లేదా డిప్యుటేషన్లు వేయించుకుంటున్నారు. నిబంధనలు కఠినంగా అమలు కాకపోవడం ప్రధాన కారణం. తిరుమలపాలెం మండలం మొత్తం 8 మంది డాక్టర్స్ వరకు సర్కారీ జీతం కావాలి, విధులు మాత్రం 1 గంటే. జీతం సర్కారీది, ధ్యాస అంతా ప్రైవేట్ పైన అన్నచందంగా ఉండటం వలన ప్రజలు సరైన సమయానికి వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత జిల్లా అధికారి డిసిహెచ్ఎస్ రాజశేఖర్ గౌడ్ విధులకు డుమ్మా కొడుతున్న తిరుమలపాలెం మండలం డాక్టర్స్ పై ఖచ్చితమైన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, తిరుమలపాలెం మండలానికి ఇప్పటికైనా ఖచ్చితమైన సమయపాలన పాటించే డాక్టర్స్ ని నియమించాలని పలువురు ప్రజా సంఘాలు, నాయకులు, ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి ఉద్యోగం చేసే డాక్టర్ అయితే మనకు అవసరం ఉంటుంది. ఇక ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకొని ఇక ప్రభుత్వ జీతాలు తీసుకుంటే ఎందుకు? సో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఎవరు ఉంటే సస్పెండ్ చేసేసి ఇంటికి పంపిస్తే అయిపోతుంది. వేచి చూడండి, సంచలన వార్త. సర్కారీ జీతం, ధ్యాసంతా ప్రైవేటు పైనే. వివరాలతో ఎపిసోడ్ 2లో త్వరలో మీ సంచలనాత్మక కథనంతో. సో ఏ డాక్టర్ కథ కార్ఖానా ఎట్లున్నాయి, ఏ డాక్టర్కి ఏడేడు హాస్పిటల్ ఉన్నాయి, ఇవన్నీ మేము ప్రజెంటేషన్ ఇస్తాము. ఇట్లుంటుంది డాక్టర్ల కథ. మొత్తం దొంగలు దోసుకొనికే తయారైన, ఉద్యోగాలు చేసుడు తప్ప దోసుకునే జీతాలు ఎక్కువ, మళ్ళీ ప్రైవేట్లో డ్యూటీలు అనమాట. ఒక్కడు ఉంటాడు చక్కగా హాస్పిటల్లో ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ ఏమన్నా చేయాలంటే. సో ఇట్లా మీ
స్థానికంగా ఉండేటటువంటి మండల హాస్పిటల్లో ఎవరైనా డాక్టర్లు లేకపోతే ఖచ్చితంగా మాకు విషయం తెలియజేయండి. వాళ్ళ ఉద్యోగ భద్రతకు మేము హామీ ఇస్తాం. ఈడ ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త ఉద్యోగం రావడానికి మేము కృషి చేస్తాం, కొత్త డాక్టర్లు. సో ఇది ప్రజలారా ఈరోజు సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్త విశేషాలు. నమస్తే.